చేరి వచ్చిన ప్రియ సంఘానికి మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనములు తెలుపుతూ దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గతించిన కాలమంతా దేవుడు మనకు తోడై ఉండి ఎన్నో ఆపదల నుండి గండాల నుండి మనల్ని కాపాడి ఈరోజు ఆరోగ్యంగా ఆయన సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించడానికి ఈ మంచి ప్రభు దినాన్ని మనకిచ్చినందుకు మనందరము దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకునే పాఠం ఏంటంటే, అపవాదితో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది ఈరోజు మన పాఠం పేరు. అపవాదితో యుద్ధం చేయడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా అని మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి దేవుని యొక్క వాక్యంలో నుండి అనేక కోణాల్లో ఈరోజు చదవబడినటువంటి వాక్యాన్ని విశ్లేషించడానికి నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. అపవాది ఎవరు? వీడు అపవాది అనే వాడికి బోలుడన్ని నామధేయాలు ఉన్నాయి. అపవాది అంటే సైతాను అని అర్థం. సైతాను అనేటటువంటి హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే విరోధి, విరోధి, శత్రువు. కనుక బైబిల్లో వాడికి పెట్టబడినటువంటి పేర్లను మనము చూడగలిగినట్లయితే, మత్తయి సువార్త 4:1 వాడిని అపవాదని పరిశుద్ధాత్ముడు రాశాడు. 4:3 శోధకుడు అని రాశాడు. మత్తయి సువార్త 13:19 దుష్టుడు అని రాశాడు. అదే మత్తయి సువార్త 13 బయల్జెబు నాకు అధిపతి అని రాశాడు. ప్రకటన గ్రంథము 12:9 మోసగాడు అని వాడిని పిలవడం జరిగింది. యోహాను సువార్త 8:44 వాడిని అబద్ధికుడు అని పిలవడం జరిగింది. అదే చోట వాడిని నరహంతకుడు అని కూడా పిలవడం జరిగింది. 2 కొరింథీ 3 వాడిని తంత్రగాడు అని పిలవడం జరిగింది. 2 కొరింథీ 3:13 ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అని అపవాదిని పిలవడం జరిగింది. కనుక ఈ సైతానుడికి ఇంకా బోల్డని పేర్లున్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు చెప్పడానికి వీలు పడడం లేదు. ఏది ఏమైనా ఈనాడు ఈ సాతానుడు ఎవడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు ఎలాగ పుట్టాడు, వాడి సంగతి ఏంటి అనేది మనం తెలుసుకోవాలా. ఎందుకంటే చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే 11వ 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మనము అపవాదిని ఎదిరించాలి. అది మన యొక్క ముఖ్యమైనటువంటి పని. ఏమిటి అంటే, మన యొక్క శత్రువు, మన విరోధి, మోసగాడు, అబద్ధికుడు, తాంత్రికుడు, నిందలు మోపేవాడు, ఇట్లాంటి దుష్టుణ్ణి ఎదిరించాలని అంటే మనకి కావలసినంత శక్తి కావాలి. ఎందుకంటే వాడి యొక్క శక్తి యుక్తులు అర్థం చేసుకోకపోతే వాడిని ఎదిరించడానికి మన వల్ల కాదు. అందుకనే వాని యొక్క తంత్రములను, వాని యొక్క యుక్తిని, వాని యొక్క మోసాలని, వాని యొక్క బలాన్ని మనము తెలుసుకోగలిగితే వాటితో పోరాడడానికి మనము సిద్ధంగా ఉండగలం. అందుకని సైతానుడిని గురించి ఆలోచన చేసినప్పుడు వాక్యానుసారంగా లోకములో మతబోధకులు చెప్పే బోధల ప్రకారంగా కాకుండా
వాక్యంలో సైతానుని గురించి లేక అపవాదుని గురించి దేవుడు ఏదైతే వ్రాయించి పెట్టాడో దాన్నే ఈరోజు పరిశీలన చేయబోతున్నాం. అదేంటంటే, చాలామంది అపవాదుని గురించి అనుకునే ఒక తప్పుడు సిద్ధాంతము ఏమిటంటే, సైతాన్ అనేవాడు దేవుడు పరలోకంలో ఒక ప్రధాన దూతగా ఉన్నాడని, దేవునికి ఎదురుగా అతడు మరి ఎదిరించినందున దేవుడు వాడిని కిందకి తోసేసిన తర్వాత ఆ దేవదూత సైతానుడిగా మారి దేవుని యొక్క పనిని పాడు చేస్తున్నట్టుగా అనేక మంది మత బోధకులు చెప్తున్నటువంటి విషయాలు మీరు వినుండొచ్చు. కానీ అది బైబిల్లో ఎక్కడా లేదు. సైతానుడు దేవుడిని పరలోకంలో ఎదిరించినట్టుగా లేక ప్రధాన దూతగా ఉన్నట్టుగా, దేవుడు వాడిని తన్నితే ఆడు కింద పడ్డట్టుగా, కింద పడిన తర్వాత వాడు దేవుడికి విరోధిగా, సైతానుడుగా, శత్రువుగా మారినట్టుగా అనేటటువంటి సత్యాలు లేవు. అయితే ఎందువలన లేనటువంటి విషయాల్ని మత బోధకులు ఎందుకు ఇలాగా తప్పుగా బోధిస్తున్నారు అని అంటే, దానికి కారణం వారికి వాక్యము చదవడానికి లేక వాక్యాన్ని వ్యాఖ్యానించడానికి తెలియకపోవడం వలనే. ఉదాహరణకి యెషయా గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనము చూసినట్లయితే, అక్కడ బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు గురించి చెప్పబడినటువంటి ఒక వచనాన్ని బైబిల్ని వ్యాఖ్యానించడం తెలియక దాన్ని సైతానుడికి పోల్చి లేక సైతానుడు అని అనుకుంటున్నారు. మీరు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఇలాగా ఉంది. 12వ వచనంలో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. దీన్ని ఆధారం చేసుకునే ఈ యొక్క తేజో నక్షత్రాన్ని కింగ్ జేమ్స్ వెర్షన్లో లూసిఫర్ అనేటటువంటి మాటని రాయడం జరిగింది. లూసిఫర్ అంటే వాస్తవానికి సాతాను కాదు. మరి ఏంటి లూసిఫర్ అంటే? లూసిఫర్ అంటే తేజో నక్షత్రం, ఒక స్టార్ పేరు. అందువలన ఈ దర్శనము ఆమోసుకి ఎవరి గురించి కలిగింది అని అంటే 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదవాలి. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చిన ప్రత్యక్షమైన దేవోక్తి. ఇది బబులోను రాజ్యము గురించి, బబులోన్ని పరిపాలన చేసేటటువంటి రాజైన నెబుకద్నెజరు గురించి రాయబడిందే కానీ సైతానుడు గురించి రాయబడింది కాదు. ఇక్కడ తేజో నక్షత్రమా అని సంబోధించబడినటువంటి ఈ పదజాలము సైతానుకు సంబంధించింది కాదు, అది బబులోను రాజైన నెబుకద్నెజరుకు సంబంధించింది. కనుక మీరు జాగ్రత్తగా 13వ అధ్యాయము మొదటి నుండి 14వ అధ్యాయం ఆఖరి వరకు చదివితే ఇది బబులోను రాజ్యం యొక్క పతనాన్ని గురించి, బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యొక్క నాశనమును గురించి వ్రాయబడిన 2 అధ్యాయాలు అనే సంగతి చాలామందికి తెలియక పొరబడుతున్నారు. ఇంకొక వచనాన్ని మీకు చదివించాలని కోరుచున్నాను. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము మీరు తీసుకోగలిగితే అక్కడ కూడా ఒక వచనాన్ని వాళ్ళు తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము చూసినట్లయితే 12వ వచనంలో తూరు రాజును గురించి అంగలార్చుతూ ఇలాగ ప్రకటించమని చెప్పాడు. తూరు రాజును గురించి 12వ వచనంలో యెహెజ్కేలుకి ప్రకటించమని చెప్పినప్పుడు అక్కడ ఏమని చెప్పబడిందని అంటే, అదిగో దేవుని ఏదేను తోటలో నీ ఉంటివి, తర్వాత
మాణిక్యములు, గోమేధములు, సూర్యకాంత మణి, రక్తవర్ణ రాయి, సునిమాని రాయి, మరకతము, నీలము, ఇవన్నీ కూడా తూరు రాజుకి అన్వయింపజేసి మాట్లాడినటువంటి మాటల్ని చాలామంది ఇది అపవాది, ఈ సైతానుడు ఏదేను తోటలో ఉన్నాడు అనని తప్పుగా మరి బోధించడం వలన బైబిల్ తెలియనటువంటి అనేక మంది లూసిఫర్ అంటే సాతాను అని అనుకుంటూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చెప్పబడిన ఈ వచనాలు సైతాను గురించి అని అనుకుంటున్నారు. మరి సైతాన్ ఎవరండి అని మీరు ఒకవేళ నన్ను అడిగితే, సైతాను ఎట్లా పుట్టాడో, ఎలాగ వచ్చాడో ఇది ఒక రహస్యం. అది దేవుడికి మాత్రమే తెలుసు. అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఏమైతే కలిగిందో అవన్నీ కూడా దేవుని వలన కలిగింది. ఎందుకంటే సైతానుడు దేవుడు లాంటి వాడు కాదు. సైతానుడు తయారు చేయబడినటువంటి వాడు. సైతానుడు నిత్యము ఉండే దేవుడు లాంటి లక్ష్యము కలిగినటువంటి వాడు కాదు. దేవుడు సైతానుడిని తయారు చేసుకున్నాడు ఈ వచనాన్ని బట్టి. అందుకని కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మీరు తీసుకున్నట్లయితే 15వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, కొలస్సీ 1వ అధ్యాయము 15వ వచనమును మీరు గమనించినట్లయితే, అక్కడ అపోస్తులైనటువంటి పౌలు యేసు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన అదృశ్య స్వరూపి అయిన ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ఆయన యందు సృజించబడెను, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఉండేవాళ్ళు దేవుడిని ఎవరైనా చూశారా? దేవుడిని చూడలేదు. దేవుడు కనపడడు. మరి పోనీ సైతాన్ని ఎవరైనా చూశారా? సైతాన్ను కూడా ఎవరు చూడలేదు. దేవుని క్రియలు చూడగలుగుతున్నాము, అలాగే సైతాన్ క్రియలు చూడగలుగుతున్నాం. దేవుడు అదృశ్యుడు, అలాగే సైతానుడు కూడా అదృశ్యుడే. అయితే అదృశ్యమైనవి చాలా ఉన్నాయి. పరలోకము మనకి కంటికి కనపడలేదు, నరకము మనకి కంటికి కనపడలేదు, సైతానుడు మనకి కంటికి కనపడలేదు. అందుకని దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా ఏమని రాయిస్తున్నాడంటే, అవి దృశ్యమైనవైనను అదృశ్యమైనవైనను, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజించబడెను. కాబట్టి ఈ లిస్టులో అదృశ్యమైనవైన సైతానుడు కూడా ఉన్నాడు. ఈ సైతానుడు కూడా సృష్టించబడిన వాడు. ఈ చెడ్డోడిని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఈ చెడ్డోడిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే తన బిడ్డల్ని శోధించడానికి సృష్టించాడు. మనుషుల్ని శోధించడమే వాడి పని. అందుకే దేవుడు సైతానుడిని నువ్వు వెళ్ళు శోధించు, ఎవరైతే నీ శోధనకి పడిపోతారో వాళ్ళొద్దు నాకు, ఎవరైతే నీ శోధనకు నిలబడతారో వాళ్ళు కావాలి నాకు. అందుకు దేవుడు సైతాన్ని సృష్టించాడు. ఎందుకంటే వాడు సైతానుడు భూలోకంలో తిరగడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, పరలోకం వెళ్ళడానికి కూడా దేవుడు వానికి అనుమతి ఇచ్చాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము మీరు చూస్తే 6వ వచనంలో
పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది పరలోకంలో. దేవుని యొక్క దూతలతో, దేవుని యొక్క సేవకులతో మీటింగ్ జరుగుతుంటే అప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, అప్పుడు బుడికిన వచ్చాడు సాతానుడు. ఆ మీటింగ్లోకి ప్రవేశించాడు. ఆ మీటింగ్లోకి ప్రవేశిస్తే సాతానుడిని దేవుడు అడుగుతున్నాడు, ఓ సాతానా, లేకపోతే ఓ అపవాది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు 7వ వచనంలో అపవాదిని అడిగితే, అపవాది ఏం చెప్తున్నాడు వినండి. అపవాది ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. సాతానుడు ఏం చేస్తున్నాడంట, భూమి మీద ఇటు అటు తిరుగులాడుతున్నాడట. ఇటు అటు తిరుగులాడుతూ ఏం చేస్తుంటాడు సాతానుడు? ఇటు అటు తిరుగులాడుతూ ఏం చేస్తుంటాడు? వాడి పని ఏంటంటే మీరు మరలా ప్రకటన గ్రంథము తీసుకున్నట్లయితే 12వ అధ్యాయంలో వాడికి భూమి మీద ఏంటి పని అనే విషయాన్ని మీరు గమనించండి. భూమి మీద సాతానుడికి ఏం పని అనే విషయాన్ని దేవుడు ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు. 12వ అధ్యాయము 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఘట సర్పము పడద్రోయబడెను. వీడి పని ఏంటంటే సర్వలోకమును మోసపుచ్చుచు తన బిడ్డల మీద నేరము మోపుచు దేవుని యొక్క సేవకుల మీద అపవాదులు మోపుతూ తిరుగులాడేవాడే ఈ సాతానుడు. ఎవడైతే భక్తిగా ఉన్నాడో, ఎవడైతే దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడో వాణ్ణి మింగడానికి ఈ లోకమంతా తిరుగులాడుతూ గర్జించు సింహం వలె వెతకతా ఉన్నాడు. దట్ ఈస్ ద జాబ్ ద సాటన్ హ్యాస్. అందుకని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక తీసుకున్నట్లయితే, వీడు ఏం చేస్తూ ఉంటాడయ్యా ఈ భూమి మీద అని అంటే ఏం చేస్తాడో 5వ అధ్యాయము 8వ వచనం చదివితే, నిబ్బరమైన బుద్ధి గలి వారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. దట్ ఈస్ ది జాబ్. సాతానుడి పని అదే. ఎలాగా ఉన్నాడంట వాడు? ఎవడిని మింగుదునా అని గర్జించే సింహం వలె భూలోకమంతా తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎక్కడో లేడు, నీ దగ్గరున్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీ ఫ్రెండ్స్తో ఉన్నాడు, నీ ఇంటి చుట్టూ ఉన్నాడు. ఎప్పుడు అవకాశము దొరుకుతుందా అప్పుడు ఆయన యొక్క బిడ్డల్ని మింగడానికి నోరు తెరుచుకొని గర్జించిన సింహం వలె వెతకతా ఉన్నాడు సాతానుడు. కనుక ఏంటి వీడు చేసే పని? వీడు చేసే పని ఏంటంటే, ఎవడిని పరలోకానికి పోనివ్వకుండా, ఎవడిని దేవుని రాజ్యంలో ఉండనివ్వకుండా, తనకి బానిసలుగా, పాపానికి బానిసలుగా, అంధకారంలో చీకట్లో మనుషులను ఆ యొక్క పాపంలో ఉండే రుచిని వారికి చూపించి ఆ పాపంలో నుండి వారిని బయటికి రానివ్వకుండా వాని యొక్క కబంధ అస్త్రాలలో బంధించి పెట్టుకొని ఉన్నాడు సాతానుడు. అందుకే భక్తుడైనటువంటి యోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం చూడలేక, సహించలేక
ఆ యోబుని ఎలాగైనా పాడు చేసి ఆ యోబు నోటి చేత దేవుణ్ణి దూషింపజేయాలనేటటువంటి కంకణం కట్టుకొని వాడు యోబుని తన యొక్క మరి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, తన యొక్క పిల్లల్ని, తన సమస్తాన్ని సర్వనాశనం చేశాడు. వీడిది సాతానుడు పని. అయితే అన్నీ నాశనం అయిపోయిన తర్వాత, సమస్తము కోల్పోయిన తర్వాత యోబు దేవుణ్ణి దూషిస్తాడేమో, ఆ దూషించే మాట నా చెవులార విని ఆనందిద్దామో అనుకున్నటువంటి సాతానుడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు. కారణం ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునికే స్తోత్రము, దేవునికే స్తోత్రం అని చెప్పినటువంటి ఆ మాట సాతాను యొక్క అహంకాన్ని, గర్వాన్ని అణిచివేసింది. కాబట్టి ఏం పని వాడిది అని చూసినట్లయితే, వాడు లోకాన్నంతా, దేవుని బిడ్డలందరినీ మోసం చేయడానికి తిరుగులాడేటటువంటి శక్తి కలిగిన వాడు. ఇట్లాంటి వాడిని గురించి మనము తెలుసుకోకపోతే వాడితో పోరాడి జయించడం కష్టం. అందుకనే మనం వాటిని పోరాడాలి, వాడిని ఎదిరించాలి. అందుకని వాడి యొక్క శక్తియుక్తుల్ని ఆలోచన చేస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే వాడు ఇంకా ఏం పని చేస్తాడు అని అంటే, లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే సాతానుడు చేసేటటువంటి పని ఏంటంటే, 8వ అధ్యాయము లూకాసు వార్త తీసుకున్నట్లయితే 12వ వచనంని చదివితే, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పిన తర్వాత ఆ యొక్క ఉపమానం యొక్క భావం చెబుతూ ఉన్నాడు. త్రోవ పక్కన విత్తబడిన వాళ్ళు ఎవరయ్యా అనంటే, వాక్యమును వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. అపవాది చేసే పని ఇంకోటి ఏంటో తెలుసమ్మా? ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నాను కదా, ఈ వాక్యాన్ని మీ మనసులోకి పోనివ్వకుండా ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోయే పని ఎవరన్నా చేస్తారనంటే అది ఎవరు చేసేది? సాతానే. జాన్సన్ ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థన ఏమన్నాడు? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. అదే కదా చెప్పింది నువ్వు? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎందువలన మీకు మైండ్ ఆబ్సెంట్ తెలుసా? మీ మైండ్ని సాతానుడు దొంగలిచ్చేస్తాడు. మైండ్ ఎంత స్పీడ్గా ప్రయాణం చేస్తుందంటే, మీరు ఇక్కడ కూర్చొనే ఢిల్లీకి పోవచ్చు, అమెరికాకు పోవచ్చు, ఆస్ట్రేలియాకు పోవచ్చు, ఇంకెక్కడ పోవచ్చు, సినిమాకు పోవచ్చు, సీరియల్ చూడవచ్చు. అర్థమవుతుందా? మైండ్కి అంత శక్తి ఉంది. ఇక్కడ కూర్చొని నిన్న సీరియల్లో ఏం జరిగింది అని ఆలోచన చేస్తా నా ప్రసంగం వినకుండా ఉండేవాళ్ళు లేరంటారా? ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సాతానుడు మనుషుల్ని మాయ చేసి, మంత్రం చేసి, దేవుని వాక్యాన్ని వినివ్వకుండా మనసంతా కూడా వేరే విషయాలతో నింపి దేవుని వాక్యాన్ని విననీయకుండా చేసేవాడు ఎవడంటే సాతానుడు. ఇప్పుడు కూర్చొనే ఉంటారు, అయినా బ్లాంక్ అయిపోద్ది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజు బ్రదర్ ఏం ప్రసంగం చేశారు అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే చెప్పండి, ఏమో. కారణం ఏంటి? కారణం ఏంటంటే మిమ్మల్ని ఎన్నీయకుండా చేస్తాడు సాతానుడు. వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వింటే ఏమి? వింటే మీరు దేవుని బిడ్డలు అవుతారు, వింటే మీకు విశ్వాసం వస్తుంది, వింటే మీరు మారుతారు, వింటే మీరు మంచోళ్ళు అవుతారు, వింటే మీరు పరలోకానికి పోతారు. ఆడికి ఇష్టం లే మిమ్మల్ని పరలోకానికి పోనివ్వడం. అందుకని మిమ్మల్ని ఎన్నీయకుండా చేస్తాడు. ఏ ఆలోచనలు తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతాడు. మీరు చూస్తున్నట్టుగా ఉంటారు నన్ను, కానీ వేరే ఎక్కడో ఆలోచన చేస్తుంటారు. నాకు తెలుసు మీ గురించి. ఓకే, అది వాడు చేసే పని. ఇంకా ఏం చేస్తాడంటే వాడు శోధిస్తాడు. వేటితో శోధిస్తాడంటే డబ్బులతో శోధిస్తాడు,
లైంగికమైన కోరిక, చూపులతో, చెడ్డ చూపులతో మరులు గొల్పుతాడు. తర్వాత ఆస్తి ఐశ్వర్యం మీద మమకారం ఏర్పడేటట్టుగా చేస్తాడు. తర్వాత ఇంకా మనుషుల్ని జబ్బులతో, వ్యాధులతో మొత్తతాడు. ఈ విధంగా వాడు అనేక రకమైనటువంటి పాడు పనులన్నీ చేసి మనుషుల్ని తన వైపుకు తిప్పుకుంటాడు. ఇది సాతానుడు యొక్క శక్తి, వాడి యొక్క బలం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, మీరు పోరాడేది ఎవరితో కాదు తెలుసా? మీరు పోరాడేది శరీరులతో కాదు. మీరు శరీరులతో పోరాడే పని అయితే ఏ కత్తులో, ఏ పిస్టల్లో, ఏ రైఫల్సో, లేకపోతే ఏ కర్రలో, ఏ రాళ్ళో ఎత్తుకొని ఆడిని కొట్టొచ్చు, చంపొచ్చేమో. గొల్యాతులాగా, గొల్యాతుని చంపినట్టుగా దావీదు ఆ రాళ్ళతో కొట్టి ఎలాగా చంపగలిగాడో, లేకపోతే ఖడ్గంతో ఎలాగ నరకగలిగాడో, అలాగా నరకడానికి వీల్లేదు సాతానుడిని. కారణం ఏంటంటే పౌలు చెప్తున్నాడు, మీరు పోరాడేది శరీరాలతో కాదు. మరి ఎవరితో? 12వ వచనం చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం. మీరు పోరాడేది ఎవరితో? మీరు పోరాడేది కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. చూసారా, మనం పోరాడేది ఎవరితో? మన విరోధులు ఎవరు? మన శత్రువులు ఎవరు? మనం యుద్ధం చేసేది ఎవరితో? సామాన్యమైన వాళ్ళతో కాదు, ప్రధానులతో, అధికారులతో. అంధకారంటే చీకటి యొక్క చీకటి శక్తులు, అంధకార సంబంధమైన ఆదులతో, దురాత్మల సమూహములతో. కాబట్టి సైతానుడికి వేల లక్షల కోట్ల మంది దురాత్మలు తిరుగుతూ ఉన్నారు లోకమంతా. ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్నారు. ఎవరికి ఎక్కడ బలహీనత ఉందో పో, వాడిని అటాక్ చేయి, వాడిని స్వాధీనపరుచుకో, వాడిని నువ్వు ఆవహించు, వాడిని నువ్వు పాపములో ముంచేయి అని చెప్పి వాడు వీధి వీధిలో, సందు సందుల్లో, గొంతు గొంతుల్లో తిరుగులాడుతూ ఎవడు దొరుకుతాడా అని సాతానుడు తన యొక్క ఏజెంట్లని, తన సేవకుల్ని, తన దురాత్మల్ని ఈ లోకంలోనికి పంపించి పాడు పనులు చేయించడానికి వాడు ఏ వారానికి 24 గంటలు, రోజుకి 24 గంటలు వాడు నిద్రపోకుండా వాడు పనులు వాడు చేస్తూనే ఉన్నాడు. కనుక ఇట్లాంటి ఒక భయంకరమైన యుక్తి కలిగినటువంటి సాతానుడితో పోరాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? అది ఈరోజు మనం ఆలోచన చేసేది. ఎక్కడ ఈ యొక్క యుద్ధ భూమి, ఎక్కడ యుద్ధం జరుగుతుంది తెలుసా మీకు? సాతాను మనతో పోరాడేటటువంటి ప్లేస్ ఎక్కడో తెలుసాయా మీకు? ఎస్, ఇక్కడ సాతానుడు మనతో పోరాడేది, యుద్ధం చేసేది ఎక్కడో, బ్యాటిల్ గ్రౌండ్ ఎక్కడో లేదు. బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధ భూమి నీ మనసులో ఉంది, యుద్ధ భూమి నీ హృదయంలో ఉంది. వాడు నీ మనసుని, నీ హృదయాన్ని దోచుకోవడానికి, నీ మనసుని, నీ హృదయాన్ని దాచుకోవడానికి, నీ మనసుని, నీ హృదయాన్ని వాడు తన స్వాధీనంలోకి ఈడ్చుకోవడానికి రాత్రి అనక పగలనక ఆడు గాలం వేసి నీ హృదయాన్ని కొక్కేసి లాగుతా ఉన్నాడు. అది వాడి పని. కాబట్టి ఆ రియల్ ఫైట్, సాతానుతో రియల్గా మనం ఫైట్ చేసేటటువంటి ప్లేస్ ఎక్కడంటే మనసులో, హృదయంలో. ఎలాగా అని చెప్తారా? ఎలాగంటే ఉదాహరణకి దావీదుని చూద్దాం. అంటే మీరు అనేకసార్లు వినిందే, దావీదుని చూద్దాం. దావీదు చాలా మంచివాడు కదా, చాలా భక్తుడు. చిన్ననాటి నుండే చాలా భక్తి కలిగి దేవుని యందు విశ్వాసంతో జీవించిన వాడు రాజు అయిపోయినాడు. అయితే అంత మహారాజుని నేలమట్టానికి పడదోయడానికి కారకుడు ఎవరో తెలుసా? సాతానుడు.
ఏం చేశాడు సాతానుడు? సాతానుడు ఏం చేశాడంటే దావీదు కళ్ళల్లో దూరాడు. సాతానుడు ఎక్కడ దూరాడు? మొదట మనసులో, ఆ తర్వాత కళ్ళల్లో. అందువలన అదిగో ఆ దావీదు